పుస్తకము ఉపధ్యాయ గ్రంథము. గత వారంలో లేదంటే గత వారాల్లో మనము బ్రదర్ జెర్మియా గురించి నేర్చుకున్నాము. ఈ గ్రంథంలో ఈరోజు మనము చూసుకునే గ్రంథము ఉపధ్యాయ గ్రంథము. గత వారాల్లో మనము అనేక మేజర్ ప్రాఫిట్స్ అండ్ మైనర్ ప్రాఫిట్స్ గురించి చూసుకుంటూ వచ్చాము. అదేవిధంగా మనము చాలా విషయాలు పెద్ద ప్రవక్తల గురించి, చిన్న ప్రవక్తల గురించి, వారికి దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి వారు ఎలా అయితే ఇజ్రాయెల్ ప్రజలకు లేదంటే యూదా ప్రజలకు ఏ విధంగా హెచ్చరిస్తూ దేవుని మాటలను వారి దగ్గరికి తీసుకువెళ్లారో అవన్నీ కూడా మనం తీసుకుంటూ వచ్చాం. మనము ఈ సిరీస్ లో మనం ధ్యానించుకునే పుస్తకం ఉపధ్యాయ గ్రంథము. ముఖ్యంగా మనం చూసుకున్న అన్ని పుస్తకాల్లో కూడా ఉపధ్యాయ గ్రంథం ఒక ప్రత్యేకమైన పుస్తకం. జనరల్ గా ఈ రోజు ఉపధ్యాయ గ్రంథం, యోనా గ్రంథము, నహూము గ్రంథము, ఈ మూడు గ్రంథాలు కూడా చూసుకుందామని నా ఆలోచన. కానీ టైంని దృష్టిలో పెట్టుకొని ఈ ఉపధ్యాయ పుస్తకం ఒక్కటే మనం ధ్యానించుకుందాం ఈరోజు. ఈ మూడు పుస్తకాలు అంటే ఉపధ్యాయ గ్రంథము, యోనా గ్రంథము, నహూము, ఈ మూడు పుస్తకాలకి ప్రత్యేకత ఏంటంటే, మనం చూసుకున్న మిగతా పుస్తకాలు యెషయా గ్రంథము, జెర్మియా గ్రంథము, ఇవన్నీ మీకా గ్రంథము, ఆమోసు, హోషియా, ఇవన్నీ గ్రంథాలు కూడా ఇజ్రాయెల్ ప్రజలకు లేదంటే యూదా ప్రజలకు, యూదా ప్రాంతానికి రాస్తున్నట్లుగా మనం చూస్తాం. కానీ ఈ మూడు పుస్తకాలు అంటే ఉపగ్రంథము, నహూము, యోనా గ్రంథం, ఈ మూడు పుస్తకాలు కూడా ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ఈ మూడు పుస్తకాలు కూడా ఇజ్రాయెల్ ప్రజలకి రాసింది కాదు, లేదంటే యూదులకి రాసింది కూడా కాదు. ఉపధ్యాయ గ్రంథము ఏదోము దేశం ప్రజలకి రాయబడింది. అలాగే నహూము గ్రంథము తర్వాత యోనా గ్రంథము, ఈ రెండు గ్రంథాలు కూడా నినివే ప్రాంతానికి అంటే అషూరు రాజ్యమైన రాజధానిగా ఉన్న నినివే పట్టణానికి లేదంటే నినివే ప్రజలకు ఆ రెండు గ్రంథాలు కూడా రాసినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు మనం ధ్యానించుకునే పుస్తకము ఉపధ్యాయ గ్రంథము. ఈ ఉపధ్యాయ గ్రంథము ఏదోము ప్రజలకు రాసినట్లుగా. క్షమించండి, ఈ రోజు కొంచెం ఇంటర్నెట్ స్లోగా ఉండటం వల్ల కొంచెం డిస్కనెక్ట్ అయింది. ఇప్పుడు నా వాయిస్ వినిపిస్తుందా అండి క్లియర్ గా? ఇప్పుడు వినపడుతుందండి. ఓకే అండి. ఓకే ఓకే. ఇప్పటి వరకు చెప్పింది వినిపించిందా అండి, లేకపోతే మళ్ళీ రిపీట్ చేయాలా? ఆగిపోయింది, మొత్తం ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు మీరు మాట లేదా అండి? ఓకే, అంటే నేను జస్ట్ ఇంట్రొడక్షన్ వినిపించిందా అండి? ఉపధ్యాయం గురించి ఇంట్రొడక్షన్ చెప్తున్నారండి. ఓకే ఓకే అండి, ఓకే ఓకే రైట్. సో ఈ ఉపధ్యాయ గ్రంథానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇందులో ఉన్నది మనకి ఒకటే అధ్యాయంగా చూస్తాము. అందులో మనకున్నది 21 వచనాలు. ఒకటే అధ్యాయము, 21 వచనాలు. పాత నిబంధనలో ఇది ఒక చిన్న పుస్తకంగా మనం చూస్తాం. ఉపధ్యాయ అనే మాటకి అర్థం ఏంటంటే వర్షిపర్ ఆఫ్ యెహోవా, యెహోవాను ఆరాధించువాడు అనే అర్థం వచ్చేట్లా ఉపధ్యాయ అనేది ఉంది. ఈ ఉపధ్యాయ కూడా మనకి చిన్న ప్రవక్తలకు ఒక ప్రవక్తగా చూస్తాము. ఉపధ్యాయ కూడా ఉన్న ప్రవక్తల్లో యెషయా ప్రవక్త, యెర్మియా ప్రవక్త ఎట్లయితే ఎల్డర్స్ గా ఉన్నారో, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అంటే ఒక ఏజ్డ్ ప్రొఫెట్ గా మనము ఈ ఉపధ్యాయ అనే వ్యక్తిని మనం చూస్తాము. సుమారు ఇది 848 నుంచి 840 BC కాలంలో ఈ ఉపధ్యాయ గ్రంథము రాసినట్లుగా మనం గమనిస్తాం. అదేవిధంగా ఈ ఉపధ్యాయ గ్రంథము ఏదోము ప్రజలకి రాస్తున్నట్లుగా మనం చూస్తాం. మనము 1వ అధ్యాయము చదువుకుందాము. ఎవరన్నా చదువుతారండి? 1వ అధ్యాయము 1వ వచనము. ఉపధ్యాయకు కలిగిన దర్శనము. ఏదోము గురించి ప్రభువు యెహోవా సెలవిస్తున్నది. యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారం మాకు వినబడిను. ఏదోము మీద యుద్ధం చేయదము లెండని జనులను రేపుటకై దూత పంపబడి ఉన్నాడు. నేను చాలండి. ఇక్కడ మనము చూస్తే ఏదోము అని 2 సార్లు మనకి ప్రస్తావించబడింది. అంటే ముఖ్యంగా మనము ఇతర పుస్తకాలు చూసుకుంటే ఇజ్రాయెల్ ప్రజలారా లేదంటే యూదా ప్రజలారా అని సంబోధించడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏదోము ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఈ గ్రంథము ఉపధ్యాయ ప్రవక్త రాస్తున్నట్లుగా మనం చూస్తాం. ముఖ్యంగా ఈ
అధ్యాయం చదువుకునేటప్పుడు మనము ఏదోములు ఎవరు అనేది ముఖ్యంగా మనం తెలుసుకొని ముందుకెళ్ళినట్లయితే మనకి ఈ ఒకటే అధ్యాయం కాబట్టి మనకి స్పష్టంగా అర్థం అవటానికి అవకాశం ఉంటుంది. ఇజ్రాయెల్ ప్రజల్లో అంటే యాకోబు యొక్క అన్న ఈసావు నుంచి వచ్చిన గోత్రమే, లేదంటే వారి నుంచి వచ్చిన ప్రజలే ఈ ఏదోము ప్రజలు. మనకి ఈసావు అంటే యోదోము, మనకి అది చూసుకుందామండి. ఆదికాండము 36:8 ఎవరన్నా చదవండి. ఆదికాండము 36:8. అప్పుడు ఏశావు సేయీరు వన్యంలో నివసించను. ఏశావు అనగా ఏదోము. చూడండి, ఇక్కడ ఏముంది? ఏశావు అనగా ఏదోము అంటే ఏశావు నుంచి వచ్చిన ప్రజలే ఈ ఏదోము ప్రజలు అని చెప్పేసి మనకి ఈ వచనం ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మనకి ఏదోము అంటే అర్థం ఏంటి అంటే ఎర్రని వాడు అనే అర్థము మనకి తెలుస్తుంది. అదేవిధంగా ఈసావు అంటే రోమము కలవాడు, అనే అర్థము మనకు వస్తుంది అన్నమాట. అంటే ఈ ఏదోము ప్రాంతం ఎలా ఉంటుందంటే ఎర్రని ప్రాంతం, అంటే ఎర్రని మట్టితో కూడుకున్న ప్రాంతం కాబట్టి ఆ అర్థం వచ్చేలాగా మనకి ఏదోము అనే విషయాన్ని మనము గమనిస్తాము. ఈ ఏశావు గురించి మనకి ఆల్రెడీ మనము ఆదికాండంలో మనం చూసుకున్నాము. ఈ ఏశావు ఎట్లయితే తన జ్యేష్ఠత్వాన్ని యాకోబుకి ఒక పూట తిండి కోసం ఎలా అమ్ముకున్నాడో మనము స్పష్టంగా ఈ ఆదికాండంలో మనం ఆల్రెడీ నేర్చుకున్నాము. ఈసావు అంటే మనకి బైబిల్ మొత్తంలో కూడా మనకి ఉన్న పర్సెప్షన్ ఏంటంటే ఈసావు శపించబడ్డాడు, యాకోబు ఆశీర్వదించబడ్డాడు అనే చాలా మందికి ఉన్న అవగాహన. కానీ బైబిల్లో ఎక్కడ కూడా ఈసావు శపించబడినట్లు గాని, ఈసావు ఒక దీన పరిస్థితిలో ఉన్నట్లు గాని, లేదంటే యాకోబు ఈసావు కింద పనిచేసినట్లు, బానిసగా ఉన్నట్లు ఎక్కడ లేదు. మనకి ఇక్కడ ఈసావు గురించి ఇంకా మనకి తెలియాలంటే ఈసావు ఎలా బ్లెస్ అయ్యాడు అనేది కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే మనము ఎప్పుడైతే యాకోబు తన మామ దగ్గరికి వెళ్ళి 20 సంవత్సరాలు పని తర్వాత ఎప్పుడైతే తిరిగి వస్తున్నాడో అప్పుడు ఏసావు ఒక 400 మంది సైన్యంతో తను తిరిగి వస్తూ చూస్తాం. మనం యుద్ధానికి బయలుదేరినట్లుగా చూస్తాం. ఎప్పుడైతే ఈ యాకోబు తనకి తాను తగ్గించుకొని తన పిల్లల్ని ముందు పెట్టి తనకి అర్పణలు అంటే గిఫ్ట్స్ ఇవన్నీ తీసుకొని ఎప్పుడు అర్పించాడో అప్పుడు ఈసావు శాంతించినట్లు మనం చూస్తాము. తర్వాత వాళ్ళిద్దరూ కలుసుకొని ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నట్లుగా మనం చూస్తాం. అక్కడ కాంప్రమైజింగ్ బిట్వీన్ ఈసావు అండ్ జాకోబ్ అనేది మనం స్పష్టంగా చూస్తాం అన్నమాట. ఇది మనకి ఆదికాండము 33:9 ఒకసారి చదువుకుంటే మనకు అక్కడ స్పష్టంగా అంటే మనకి దీని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే ఈసావు కూడా తను ఆశీర్వదించబడ్డాడు, అంటే ధనం విషయంలో గాని వెల్త్ విషయంలో గాని తను కూడా ఆశీర్వదించబడ్డాడు అనే విషయాన్ని మనము తెలియపరచడానికి ఈ ఆదికాండము 33:9 ఒకసారి చదవండి. 33:9 ఏశావు సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకోమని చెప్పాను. అప్పుడు యాకోబు చూడండి, ఇక్కడ ఏసావు చాలు. ఇక్కడ ఏసావు ఏమంటున్నాడండి? యాకోబు ఎప్పుడైతే అర్పణలు గిఫ్ట్స్ ఇవన్నీ తీసుకొచ్చాడో ఏసావు ఏమంటున్నాడు? అప్పుడు ఏసావు సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీది నీవే ఉంచుకోమని చెప్పాను. అంటే ఈసావు ఇక్కడ దీనస్థితిలో ఉన్నాడండి? లేదు. ఈసావు ఆశీర్వదించబడ్డాడు కాబట్టి తన దగ్గర కావలసినంత ఉంది అని చెప్తున్నాడు. అంటే హీఈస్ బ్లెస్డ్ విత్ మోర్, హీఈస్ బ్లెస్డ్ విత్ యాజ్ ఈక్వల్ యాజ్ జాకోబ్ అని చెప్పొచ్చు మనం. అతనికి ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ విషయాన్ని ధైర్యంగా ఏసావు చెప్పాడు. దీని ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటంటే ఏసావు అనే వ్యక్తి కూడా అంటే యాకోబుతో పాటు ఏసావు కూడా ఆశీర్వదించబడ్డాడు. కానీ ఎప్పుడు ఆశీర్వాదము అంటే తనకి ఎప్పుడు కర్సెస్ వచ్చినాయి అంటే తన తర్వాత వచ్చే జనరేషన్స్ కి వారికి శాపాలు వచ్చినట్లుగా మనం ముందు వాటిలో మనం చూసుకుంటాం అనమాట. ఎందుకు ఎందుకు శాపం వచ్చింది అంటే ఈసావు మంచిగానే ఆశీర్వదించబడ్డాడు, తర్వాత వాళ్ళ జనరేషన్స్ కి ఎందుకు శాపాలు వచ్చినాయి అనేది మనం చూస్తాం. ఎలా అంటే ఇది మనం ఎలా చెప్పొచ్చు అంటే మీకు గుర్తుండే ఉంటది, ఎప్పుడైతే మోషే
తన ప్రజల్ని, ఇజ్రాయెల్ ప్రజల్ని కానాన్ దేశానికి తీసుకువెళ్ళేటప్పుడు వారు ఏదోము ప్రాంతానికి వచ్చినప్పుడు తన ప్రజల ద్వారా ఏదోము ప్రాంతం గుండా వాళ్ళు పాస్ అవ్వాల్సి వస్తుంది అనమాట. అంటే ఆ ప్రాంతం నుంచి వెళ్తే వారికి తక్కువ దూరం పడుతుంది. ఆ ప్రాంతం కాకుండా చుట్టూ తిరిగి వెళ్ళటం ద్వారా ఎక్కువ దూరము వారు ప్రయాణించవలసిన ప్రజలుగా ఉన్నారు. కాబట్టి ఈ మోషే ఏం చేస్తాడంటే వాళ్ళ ప్రజల్ని పంపించి, సహోదరులారా మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి, మీ ప్రాంతం నుంచి మేము మీ ప్రాంతం గుండా వెళ్తాము, మీ మంచినీళ్ళు కానీ లేదంటే మీ ఫుడ్ కానీ మీకు సంబంధించిన ఏమి కూడా మేము పట్టుకోకుండా మేము ముట్టము తాకము, మేము వెళ్తాము అని చెప్పేసి కబురు పంపించినప్పుడు ఈ ఏదో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ మాట లెక్క చేయరు అనమాట. రండి అది కూడా మనం చూసుకుందాము. సంఖ్యాకాండము 20 అధ్యాయము, సంఖ్యాకాండము 20 అధ్యాయము 14-15 చదవండి. సంఖ్యాకాండము మోషే 20 అధ్యాయము. కాదేశు నుండి ఏదోం రాజు వద్దకు దూతలను పంపి, నీ సహోదరుడగు ఇశ్రాయేలు అడుగునదేమనగా, మాకు వచ్చిన కష్టం యావత్తును నీకు తెలిసినది. మా పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి, మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి. ఐగుప్తీయులు మమ్మను మా పితరులను శ్రమ పెట్టిరి. మేము యెహోవాకు మొర్రపెట్టగా ఆయన నా మొర్రను విని దూతను పంపి ఐగుప్తులో నుండి మమ్మను రప్పించును. ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేశు పట్టణంలో ఉన్నాము. మమ్మను నీ దేశమును దాటిపోనిమ్ము. పొలములలో బడి అయినను ద్రాక్ష తోటలలో బడి అయినను వెళ్ళము. బావుల నీళ్లు త్రాగము. రాజమార్గమున నడిచిపోయేదము. నీ పొలిమేరలను దాటు వరకు కుడి వైపునకైనను ఎడమ వైపునకైనను తిరగకుండా పోయేదమని చెప్పించెను. చాలండి, అక్కడ వరకు చాలండి. ఇక్కడ నుంచి ఏం జరిగిందండి? ఈ కాన్వర్జేషన్ 14-17 వరకు మోషే ఎంత దీనంగా వారితో మాట్లాడుతున్నాడో చూడండి. 14 వచనంలో మీ సహోదరుడకు ఇజ్రాయేలు అడుగునదేమనగా అని అక్కడ అట్లా సహోదరుడా అని సంబోధించి ఎంత దీనంగా వారిని అడుగుతున్నాడో చూడండి. మా పితరులు ఐగుప్తులకు వెళ్ళిరి, మేము చాలా దినం ఐగుప్తులో నివసించితిమి, ఐగుప్తులో మమ్మల్ని మా పితరులను సమపెట్టిరి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ మీ పొలములో బడి అయినను ద్రాక్ష తోటలో బడి అయినను వెళ్ళము, మీ బావిలో నీళ్ళు త్రాగము, ఈ కండిషన్స్ అన్ని చెప్పి వారిని పర్మిషన్ అడుగుతున్నాడు అనమాట ఆ ఏదోము ప్రాంతం నుంచి వెళ్ళటానికి. కానీ అక్కడ ఏదోములు ఎలా ప్రవర్తించారో చూడండి. 18వ వచనం చదవండి. ఏదోమీయులు, నీవు నా దేశం నుండి వెళ్ళకూడదు, నేను ఖడ్గంతో నీకు ఎదురుగా వచ్చేదను సుమి అని అతనితో చెప్పగా, ఇశ్రాయేలీలు చాలు చూడండి. ఇక్కడ ఇంత దీనంగా వారు వేడుకున్నారు కదా ఏదోము ప్రజలు. అంటే ఏదోమీలు ఎవరండి? ఈ ఇజ్రాయెల్ ప్రజల యొక్క సహోదరుడు, అంటే ఈసావు సంతానం వాళ్ళు ఏదోమీలు. ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళి వారిని మొరపెట్టుకున్నారు. కానీ ఏదోమీలు ఎంత చూడండి ఎట్లా అన్నారు, నీవు నా దేశంలో నుండి వెళ్ళకూడదు, నేను ఖడ్గముతో నిన్ను ఎదురుగా వచ్చేదను సుమి అని అతనితో చెప్పగా, అంటే ఎంత బతిమలాడుకున్నా సరే ఏదోమీయులు ఎట్లా బిహేవ్ చేశారో మనం ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం 18వ వచనంలో. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే వీళ్ళు ఒక రివెంజ్ మోడ్ లో, అంటే ఇదివరకు జరిగిన పరిస్థితులను బట్టి ఈసావు యాకోబు నుంచి జరిగిన వారిద్దరికి జరిగిన పరిస్థితులను బట్టి వీళ్ళు ఏం చేశారండి, అది మనసులో పెట్టుకొని వాళ్ళ పితరులకి ఉన్న ద్వేషాలని దృష్టిలో పెట్టుకొని వీరు ఇజ్రాయెల్ ప్రజల కోపం పెట్టుకొని ద్వేషం పెట్టుకొని ఇలా ప్రవర్తించినట్లుగా మనం స్పష్టంగా ఈ వచనంలో చూస్తామన్నమాట. అదేవిధంగా ఏదోమీలతో యుద్ధాలు కూడా చేసినట్లు మనం చూస్తాము. 1 సమూయేలు 14 చూడండి, 14:47. 1 సమూయేలు 14:47 చదవండి ఎవరైనా. ఇజ్రాయెల్ ప్రజలు ఏదోమీయుల్ని ఎట్లా జయించారో ఇక్కడ రాయబడి ఉంది. ఇప్పుడంతా మనము ఏదోమీయుల గురించి చూస్తున్నాం. మనం వారి పరిస్థితి ఏంటి, ఎందుకు వీరికి ఈ గ్రంథం రాయబడింది అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు చదవండి 1 సమూయేలు. ఈలాగున సౌలు ఇశ్రాయేలును ఏలుటకు అధికారం నొందిన వాడై నఖముఖాల వారి శత్రువులైన మోయాబీలతోనూ అమ్మోనీయులతోనూ ఎదోమీయులతోనూ
శోభా దేశపు రాజులతోనూ ఫిలిస్తీన్లతోనూ యుద్ధము చేసెను. ఎవరి మీదికి అతడు పోయినో వారినందరినీ ఓడించెను. మరియు అతడు దండను కూర్చి అమాలేకీయులను హతం చేసి చాలండి. ఇక 47వ వచనంలో మనం చూస్తే ఏదోమీయులతోనూ అని కూడా ఉంది. అంటే వారందరితో పోరాడి వారిని ఓడించను అని ఉంది. అంటే ఇక్కడ కూడా ఒక యుద్ధం అనేది జరిగింది. ఎవరికి? ఇజ్రాయెల్ ప్రజలకి. అంటే సౌలు రాజుగా ఉన్నప్పుడు సౌలుకి తర్వాత ఏదోమీయులకి యుద్ధం కూడా జరిగినట్లుగా మనం చూస్తాం. ఈ ఏదోమీయుల గురించి యెషయా గ్రంథంలో కూడా యెరెమీయా గ్రంథంలో కూడా చాలా విషయాలు, అంటే వారు ఎందుకు ఇలా అయిపోయారు, వారు ఎందుకు ద్వేషం పెట్టుకున్నారు, వారు చేసిన పాపాలు ఏంటో కూడా స్పష్టంగా కొన్ని ప్రవచనాలు, అంటే కొన్ని ప్రవచన గ్రంథాల్లో కూడా రాసినట్లుగా మనం చూస్తాము. యెరెమీయా ప్రవక్త కూడా ఈ ఏదోమీయులు ఎట్లా నాశనం అవుతారో కూడా స్పష్టంగా రాసినట్లుగా చూస్తాం. మనము యెరెమీయా గ్రంథము 49వ అధ్యాయము 10వ వచనం చూస్తాం. యెరెమీయా గ్రంథము 49వ అధ్యాయము 10వ వచనము చదవండి ఒకసారి. 49:10 అండి. 49:10 యెరెమీయా గ్రంథము. ఓకే అండి. నేను ఏశావును దిగంబరిగా చేయిస్తున్నాను, అతడు దాగి ఉండకుండానట్లు నేను అతన్ని మరుగు స్థలమును బయలుపరచుచున్నాను. అతని సంతానమును అతని స్వజాతి వారును అతని పొరుగు వారును నాశనమగుచున్నారు, అతడును లేకపోవును. అదండి. ఇక్కడ చాలండి. ఇక్కడ ఏదోమీల గురించి ఏం చెప్తున్నాడంటే లాస్ట్ లో అతడును లేకపోవును. అంటే ఈ ఏదోమీలు చేసే పాపాలని ఎట్లయితే దేవుడు క్షమించకుండా ఎట్లయితే వీరిని నాశనం చేయబోతున్నాడో ఫ్యూచర్ లో అనే విషయాన్ని ఇర్మియా ప్రవక్త స్పష్టంగా ఇక్కడ రాస్తున్నట్లుగా మనం చూస్తాం. అదే విధంగా ఓబద్యా గ్రంథానికి వద్దాం. ఇప్పుడు ఓబద్యా గ్రంథంలోనే మనము 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసం చేసుకొని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రింద పడవేతును. ఇక్కడ స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే ఏదోము ప్రజల గురించి చెప్తున్నాడు. పక్షిరాజు గూడంత ఎత్తున నివాసము చేసుకుని నక్షత్రములను నీవు దాన్ని కట్టినను. అంటే ఎంత పైన నువ్వు ఉన్నా, అంటే ఇక్కడ ఏదోమి ప్రజల యొక్క ప్రౌడ్నెస్ గురించి ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు ఓబద్య. అంటే వారి ప్రౌడ్నెస్ అంటే మేము పెద్ద, మేము ఎక్కువ, మేము ఎక్కడన్నా ఉంటాము, మా స్థితి పెద్దది అని ఇక్కడ ఏదోమీలకి ఎప్పటి నుంచో ఒక ప్రౌడ్నెస్ ఉంది. ఆ ప్రౌడ్నెస్ గురించి ఇక్కడ ఈ సందర్భంగా ఒక సూచనగా పక్షిరాజు గూడంత ఎత్తున, అంటే నువ్వు ఎంత ఎత్తులో ఉన్నా, అంటే ఎందుకు ఈ మాటలు వాడుతున్నారంటే ఇక్కడ ఏదోమీలు కూడా ఒక పెద్ద స్థితిలో ఉండి అనేక రాజ్యాలను కూడా వారు జయించుకుంటూ వస్తున్నారు. ఆ జయించుకుంటూ వచ్చే క్రమంలో వీరు చాలా గొప్పగా ఎంచుకున్నారు కాబట్టి నువ్వు ఎంత ఎత్తులో ఉన్నా సరే నిన్ను క్రింద పడవేతును అని ఇక్కడ ఓబద్యా ప్రవక్త ద్వారా ఏదోమీలకు ఇక్కడ స్పష్టంగా ఒక వార్నింగ్ అనేది ఇస్తున్నట్లుగా చూస్తున్నాం. ఇదంతా ఎవరికి ఆదరణ అంటే ఇజ్రాయెల్ ప్రజలకు లేదంటే యూదులకు ఆదరణ. హెచ్చరిక ఎవరికంటే ఏదోమీయులకి. ఏదోమీయులు నాశనం అయితే ఇజ్రాయెల్ ప్రజలకి ఎందుకు ఆదరణ అంటే వారు అనేక ప్రజలు, అంటే అనేక చుట్టుపక్కల దేశాలను కూడా, ఐగుప్తు దేశాలను కూడా జయించుకుంటూ వచ్చి పసిపిల్లల్ని బండకేసి కొట్టిన ప్రజలుగా వారు, అంత దుర్మార్గులైన ప్రజలుగా ఏదోం ప్రజలు ఉన్నారు కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ యూదా ప్రజలకి ఒక నిరీక్షణ లేదంటే ఒక రీస్టోరేషన్, అంటే ఈ డిస్ట్రక్షన్ ఆఫ్ ఏదోమైట్స్ అండ్ రీస్టోరేషన్ ఆఫ్ యూత్స్ అని చెప్పొచ్చు మనం. అంటే యూదుల్ని మళ్ళీ తిరిగి సమకూరుస్తూ వీరిని నాశనం చేస్తున్నట్లుగా, తద్వారా యూదులకి ఎట్లయితే నిరీక్షణ కలగజేస్తున్నాడో ఈ ఓబద్యా గ్రంథం ద్వారా మనము స్పష్టంగా చూస్తున్నాం. అదేవిధంగా ఆమోస్ గ్రంథంలో కూడా కొంచెం ఏదోమీల గురించి రాయింది. ఒకసారి చూడండి. ఆమోస్ గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనము. ఆమోసు 1వ అధ్యాయము 11. ఏమనగా ఏదోము 3-4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా వానిని శిక్షించును. ఎలయనగా వాడు కనికరం చాలించుకొని ఖడ్గం పట్టుకొని ఎడతగని కోపంతో తనకు సహోదరులకు వారిని మానక చీల్చుతూ వచ్చును. చాలండి చూడండి. ఇక్కడ చూడండి ఏమంటున్నాడండి. వారు ఏం చేశారండి?
3-4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వాళ్ళని శిక్షిస్తాను. అంటే ఇర్మియా ప్రవక్త వీరి గురించి చెప్పాడు, యోబద్యాయ వీరి గురించి చెప్పాడు, ఆమోసులో కూడా వీరి గురించి, ఆమోసు ప్రవక్త ద్వారా కూడా వీరి గురించి చెప్తున్నాడు. ఏలైనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గము పట్టుకొని ఎడతగని కోపంతో తనకు సహోదరులకు వారిని మానక చీల్చుచూ వచ్చాను. అంటే మనం ఇందాక చదువుకున్న ఆదికాండము 33:9 అధ్యాయంలో ఏముందండి? అదేనండి మనం చదువుకుని సంఖ్యాకాండము 20 అధ్యాయము 19 వచనంలో ఏముందండి? ఏమని రిప్లై ఇచ్చారు? మేము మీ ప్రాంతం గుండా పోతామంటే ఏమన్నారు? మీ ఖడ్గముతో మిమ్మల్ని శిక్షిస్తాను అని చెప్పారు కదండి. కానీ అక్కడ అది జరగలేదు కానీ వార్నింగ్ ఇచ్చారనమాట. సో ఆ వార్నింగ్ ఇవ్వటం ద్వారా మోషే వారితో యుద్ధం అనేది చేయకుండా అట్లా వెళ్ళిపోవడం జరిగింది. కానీ వీరు మానక అదే సహోదరులతో మళ్ళీ వీళ్ళు యుద్ధం చేసినట్లుగా ఇక్కడ స్పష్టంగా ఖడ్గము పట్టుకొని ఎడతెగని కోపముతో తనకు సహోదరులకు వారిని మానక చీల్చుచూ వచ్చను. అంటే అప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా ఏదో మీరు ఏం చేస్తూ వచ్చారు? ఇజ్రాయెల్ ప్రజలు అంటే తన సహోదరుల ప్రజలు వారు పాపం చేస్తూ అంటే ఖడ్గంతో చీల్చుతూ వారితో యుద్ధాలు చేస్తూ వచ్చారనమాట. దాన్ని బట్టి యెహోవా వారిని శిక్షించడానికి అంటే వారి మీద ఉగ్రత చూపిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు మీరు ఉపధ్యాయ గ్రంథం నేర్చుకునేటప్పుడు, మనము ధ్యానించేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు ఏదోము ప్రజల్ని దేవుడు శిక్షిస్తున్నాడు, లేదంటే ఎందుకు ఈ గ్రంథం ఏదోము ప్రజలకు రాస్తున్నాడంటే వారి ప్రజలైన అంటే ఇజ్రాయెల్ ప్రజలైనా అంటే వారి సహోదరులే ఇజ్రాయెల్ ప్రజలు, వారి పట్ల వారు ఎలా ప్రవర్తిస్తూ వచ్చారో ఖడ్గముతో వారిని చీల్చుకుంటూ అనేక సంవత్సరాల నుంచి వారు ఎలా అయితే వస్తారో దాన్ని బట్టి యెహోవా వారిని శిక్షిస్తున్నట్లుగా మనం చూస్తాము. అదేవిధంగా బబులోను ప్రజలు ఎప్పుడైతే వారిని నాశనం చేస్తూ వచ్చారో అది కూడా వాళ్ళు చూసి ఆనందించినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే బబులోను ప్రజలు వచ్చి యెరూషలేం ప్రాంతాన్ని నాశనం చేసి వాళ్ళ ప్రజల్ని కోల్పోబడ్డారో ఆ టైంలో కూడా ఏదోం ప్రజలు చాలా అవహేళనగా వారికి ఇతర రాష్ట్రాలు అంటే ఇతర నేషన్స్ కి హెల్ప్ చేస్తూ వారి సహోదరుల పట్లనే ద్వేషం కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం అన్నమాట. అది మనం ఒకసారి యెషయా గ్రంథము 34:5 చూద్దాం. యెషయా గ్రంథము 34:5. నిజముగా ఆకాశమందు నా ఖడ్గం మత్తిల్లును, ఏదోము మీద తీర్పు తీర్చుటకు, నేను శపించిన జన్మ మీద తీర్పు తీర్చుటకు అది దిగును. యెహోవా ఖడ్గము. చాలండి. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఏదోమీలో వాళ్ళ ఖడ్గం చూసుకొని ప్రౌడ్ గా ఎప్పుడైతే ఉన్నారో యెహోవా ఏం సెలవిస్తున్నాడంటే ఇక్కడ, నిజంగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిల్లును, ఏదోము మీద తీర్పు తీర్చుటకు, నేను శపించిన జనము మీద తీర్పు తీర్చుటకు దిగును. అంటే నేను మిమ్మల్ని నాశనం చేస్తాను, మీ ఖడ్గం కాదు, నా ఖడ్గం వచ్చి మిమ్మల్ని నాశనం చేస్తుందని ఏదోము ప్రజలకి ఇక్కడ ఒక వార్నింగ్ ఇస్తున్నట్లుగా మనం యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తాం. తిరిగి మన ఉపధ్యాయ గ్రంథానికి వద్దాము. ఉపధ్యాయ గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం చదవండి ఒకసారి. నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందముంద తగదు. యోధా వారి నాశన దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింప తగదు. నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మంలోనికి చొరబడదగదు. వారి ఆపద్దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడతగదు. వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొన తగదు. చాలండి. ఇక్కడ చూడండి, మనము ఏం మాట్లాడుకున్నాం ఇప్పుడు, వారి సహోదరులకి ఎప్పుడైతే శ్రమ వచ్చిందో ఈ ఏదోమీలు ఏం చేశారండి, వారిని చూసి ఆనందించారనమాట. చూచి నువ్వు ఆనందమందగదు, యూదా వారి నాశన దినమున వారి పరిస్థితిని నీవు సంతోషింప తగదు. అంటే ఇప్పుడు మన జీవితాలు కూడా ఇలానే ఉన్నాయండి. ఎప్పుడైతే వేరే వాళ్ళు లేదంటే ఇతరులు వారు శ్రమల్లో ఉన్నారో మనం వారిని చూసి ఆనందిస్తాం, లేదంటే మనము మనసులో కూడా కొంత దుర్బుద్ధి అనేది
కలుగుతుంది. మానవులుగా మనం చేసే తప్పులు అవే. ఇతరులు ఎప్పుడైతే శ్రమ పడతారో వారిని మనం చూసి ఆనందించటం కానీ అలా చేయకూడదు మనము. ఎందుకంటే ఈ ఉపధ్యాయ గ్రంథం నేర్పేది నాకు అదే. ఇతరులకి ఎప్పుడైనా శ్రమ కలిగినప్పుడు, లేదంటే మన సహోదరులు అంటే మన ఇంట్లో సహోదరులే కాదు, అందరూ కూడా మన సహోదరులమే. మన సహోదరులకి ఎప్పుడైతే ఆపద వస్తుందో, లేదంటే వారు కష్టకాలంలో ఉన్నారో, వారి గురించి మనము భారంతో వారి గురించి ప్రార్థించి వారి గురించి మొరపెట్టి దేవుని దగ్గరికి మనం ఎప్పుడైతే వెళ్తామో దేవుడు ఉగ్రత మన మీదకి రాకుండా కాపాడుతారు. లేదు, మన సహోదరులు ఎప్పుడైతే శ్రమలో ఉన్నారో మనము చూసి ఆనందించామో, లేదంటే వాడిని చూసి అవహేళన చేశామో, ఆ ఉగ్రత అనేది కంపల్సరిగా మన మీదకి వస్తుంది అనేది ఉపధ్యాయ గ్రంథం మనకి స్పష్టంగా నేర్పుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఇప్పుడు చదువుకున్న అధ్యాయాలన్నిటిలో సహోదరుడు అని రాసింది కంప్లీట్ గా. ఎందుకంటే ఈ బుక్ మొత్తం కూడా, అంటే ఈ ప్రవక్త బుక్ మొత్తం కూడా దేని గురించి మాట్లాడాడంటే సహోదరుల యొక్క ఐక్యత, లేదంటే తన ప్రజలు అంటే యెహోవా ప్రజలైన ఇజ్రాయెల్ ప్రజల్ని ఎవరైతే టచ్ చేస్తారో వారికి ఎటువంటి శాపం వస్తుందో ఇక్కడ స్పష్టంగా మనకి రాయబడింది. అంటే చోజన్ పీపుల్ అంటే యెహోవా ఇజ్రాయెల్ ప్రజల్ని ఎలా ఏర్పరచుకున్నాడో ఆ ఏర్పరచుకున్న ప్రజల మీదకి ఎవరైనా వస్తే ఎలాంటి ఉగ్రత వాళ్ళ మీదకి వస్తుందో స్పష్టంగా ఈ ఉపధ్యాయ గ్రంథం అనేది మనకి తెలియజేస్తుంది. ఒకసారి మనము కీర్తనలు 137:7 చదువుకుందామండి. కీర్తనలు 137:7. యెహోవా ఏదోము జన్మ చేసినది జ్ఞాపకం చేసుకొనుము, యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకంలోకి తెచ్చుకొనుము. దానిని నాశనం చేయడి, సమూల ధ్వంసం చేయడి అని వారు చాటిరి గదా. పాడు చేయబడి బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయవాడు ధన్యుడు. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి ఈ అధ్యాయంలో ఎప్పుడైతే బబులోను ప్రజలు వచ్చి యెరూషలేముని కొనుక్కోబడ్డారో అప్పుడు ఏదోము ప్రజలు ఎలా ప్రవర్తించారో వాటి గురించి యెహోవాకి వీరు ప్రార్థిస్తూ ఈ మాటలు పలికినట్లుగా మనం చూస్తాం. అంటే ఏ విధంగా వారు పసిపిల్లల్ని బండకేసి కొట్టారో, ఏ విధంగా యెరూషలేము పాడైనప్పుడు వారు ప్రవర్తించారు, వారికి సపోర్ట్ చేస్తూ వచ్చారు, ఇవన్నీ కూడా ఒక దుఃఖంతో యెహోవాకి వీరు మొరపెట్టుకుంటున్నట్లుగా మనం చూస్తాం అన్నమాట. అంటే ఏ విధంగా వారు ప్రొవోక్ చేశారు, అంటే బబులోను ప్రజలకి ఏ విధంగా వాళ్ళు ప్రొవోక్ చేశారో స్పష్టంగా ఈ కీర్తన గ్రంథంలో ఒక వ్యక్తి రాస్తున్నట్లుగా మనం చూస్తాము. అంటే వారు సహోదరులకు జరిగిన అపాయమును బట్టి, లేదంటే కీడును బట్టి వారు ఏదోము ప్రజలు ఆనందించినట్లుగా మనం చూస్తాము. అదేవిధంగా ఈ ఉపధ్యాయ గ్రంథం ద్వారా యెహోవా దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి, యూదా ప్రజలకి ఒక నిరీక్షణ ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అంటే 2 సెంటెన్సెస్ లో ఈ ఉపధ్యాయ గ్రంథాన్ని మనం చెప్పాలంటే డిస్ట్రక్షన్ ఆఫ్ ఎడోమ్ అండ్ రీస్టోరేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఆర్ రీస్టోరేషన్ ఆఫ్ జెరూషలేం అని చెప్పొచ్చు. అంటే ఈ 1వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు మనము విభజించుకుంటే కనుక 1వ అధ్యాయం నుంచి 9వ వచనం వరకు ఏదోము ఎట్లా నాశనం అయిపోతుందో ఈ 9 వచనాలు రాయబడింది. తర్వాత 10వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు ఏదోమీయులు తన సహోదరుల పట్ల ఎలా ప్రవర్తించారనేది 10వ అధ్యాయం నుంచి 14వ వచనం వరకు మనకి చెప్తుంది. అదేవిధంగా 15వ అధ్యాయం నుంచి 21వ వచనం వరకు దేవుడు రాకడప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో ఇక్కడ కంప్లీట్ గా ఇక్కడ రాసినట్లుగా మనం చూస్తాం. ఒకసారి 1వ అధ్యాయము 21 అంటే ఈ బుక్ లో, అంటే ఈ అధ్యాయంలో మనకి దేవుని యొక్క ఛాయ ఏమైనా కనిపిస్తుందా, అంటే 4 షాడోస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మనకి ఎక్కడన్నా కనిపిస్తుందా అని చూస్తే 1వ అధ్యాయము 21వ వచనం ఎవరైనా చదవండి. మరియు యేసేవు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు, అప్పుడు రాజ్యము యెహోవాది యగును. ఇక్కడ ఈ రక్షకుడు మన యేసుక్రీస్తే. అంటే సియోను కొండ మీద రక్షకుడు పుడతాడు అనేది
ఇక్కడ ఒక ప్రవచనంగా మనం చూస్తాము. అదే విధంగా రక్షకుడైన యేసుక్రీస్తు మన కొరకు పుట్టినట్లుగా, వారి కొరకు అంటే మన కొరకే, ఇజ్రాయెల్ ప్రజల కొరకు పుట్టినట్లుగా మనం చూస్తాం. ఈ గ్రంథంలో మనం ఇంకా ముఖ్యంగా నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. 1 పేతురు 5వ అధ్యాయము 5 నుంచి 7 వరకు ఒకసారి చూడండి. 1 పేతురు 5వ అధ్యాయము 5 నుంచి 7 వరకు ఒకసారి చదువుకుందాం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివారి ఎడల దీన మనస్సును వస్త్రం ధరించుకొని మిమ్మును అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. చాలండి. ఇక్కడ 5 నుంచి 7 వచనాల్లో స్పష్టంగా మనం చూసింది ఏంటంటే, యెహోవా ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మన ఎల్డర్స్ ని మనం రెస్పెక్ట్ చేయాలి. యంగర్స్ షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్ అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. తర్వాత హంబుల్ గా ఉండాలి. దేర్ఫోర్ హంబుల్ యువర్ సెల్ఫ్ అండర్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్ దట్ హీ మే ఎగ్జాల్ట్ యూ ఇన్ డ్యూ టైమ్ అనేసి ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. తర్వాత 5వ అధ్యాయంలో అండ్ బీ క్లాత్ విత్ హ్యూమిలిటీ ఫర్ గాడ్ రెసిస్ట్ ద ప్రౌడ్ బట్ గివ్స్ గ్రేస్ టు ద హంబుల్. అంటే ప్రౌడ్నెస్ ఉన్న వారిని దేవుడు ఎలా శిక్షిస్తాడు అనేది ఈ వచనాల్లో చెప్తూ ఇది లింక్ చేసుకుంటే గనక ఏదో ప్రజలు ఎలా అంటే ఏదో మీరు ఎలా ప్రౌడ్ గా ఉన్నారో దాని ఉగ్రత యెహోవా ఎలా వీరి మీదకి చూపించాడు అనేది స్పష్టంగా దీని ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. సో ఈ అధ్యాయం అంటే ఈ పుస్తకం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇతరులను క్షమించే గుణం మనకి ఉండాలి. అదేవిధంగా ఇతరులు శ్రమపడినప్పుడు లేదంటే ఇతరులు బాధపడినప్పుడు వారికి వచ్చిన శ్రమను బట్టి మనం ఎప్పుడైతే ఆనందిస్తామో దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. బ్రదర్లీ రిలేషన్షిప్స్ అనేది మనము వ్యక్తిగతంగా చాలా స్ట్రాంగ్ గా మెయింటైన్ చేయాలి. లేదంటే ఈ బ్రదర్లీ రిలేషన్షిప్ అనేది మనం లేకపోతే గాడ్స్ వ్రాత్ విల్ బి అపాన్ us అనేది స్పష్టంగా ఈ పుస్తకం మనకి నేర్పుతుంది. అదేవిధంగా మిస్ ట్రీట్మెంట్ ఆఫ్ గాడ్స్ పీపుల్ విల్ బి జడ్జ్డ్ బై యాహ్వే. అంటే ఎప్పుడైతే యెహోవా ఏర్పరచుకున్న ప్రజల మీద ఎవరైతే నాశనం చేయాలని చూస్తారో వారిని దేవుడు విడిచిపెట్టడు. ఎట్లయితే ఏదోమీయులు ఇజ్రాయెల్ ప్రజల పట్ల ప్రతిసారి ఖడ్గము ఎత్తుతూ వచ్చారో ఆ ఉగ్రత అనేది యెహోవా వీరి పట్ల చూపించి ఈ దేశాన్ని నాశనం చేయబోతున్నాడు అనే ప్రవచనాన్ని ఇక్కడ ఉంది. అదేవిధంగా అషీరియులు అంటే నినివే పట్టణము ఒక రాజధానిగా ఉంది. దాని గురించి కూడా ఇక్కడ యోనా గ్రంథంలో నహూము గ్రంథంలో కూడా స్పష్టంగా ఉంది. అంటే వారు అషీరు ప్రజలు వచ్చి ఇజ్రాయెల్ ప్రజల్ని ఎట్లయితే నాశనం చేశారో వారిని కూడా యెహోవా వదిలిపెట్టలేదు. దేవుడు వదిలిపెట్టలేదు వారిని కూడా నాశనం చేయటానికి ఒక ప్రవచనం అంటే నహూము ద్వారా యోనా ద్వారా వారిని హెచ్చరించి తర్వాత ఆ ప్రాంతాన్ని కూడా నాశనం చేసినట్లుగా మనం చూస్తాం. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము దేవుని చేత ఏర్పరచుకున్న ప్రజలము. ఇజ్రాయెల్ ప్రజలు ఏర్పరచుకున్నారు కానీ మనం కూడా ఆ ఇజ్రాయెల్ ప్రజల వారమే. మనం అన్యులమైనప్పటికీ మనం ఒకానొకప్పుడు దేవుని దగ్గరికి వెళ్లాల్సిన వారమే. మనం రక్షించబడ్డాము అంటే రక్షించబడ్డామంటే యెహోవా మనల్ని ఏర్పరచుకున్నట్టే. అంటే మనల్ని వెదకి ఏర్పరచుకొని రక్షించినట్లే. అందుకు మన మీదకి అంటే మన శత్రువులు మన మీదకి వచ్చినప్పటికీ దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. మనము ఏమి వారి మీద కక్ష పెట్టుకొని లేదంటే పాత కక్షలు పెట్టుకొని లేదంటే మా పితరులు వారికి అలా చేశారు, మీ పితరులు మాకు అలా చేశారు అనే ఈ పాత గొడవలన్నీ కూడా మనం మర్చిపోయి సహోదరి ప్రేమ లేదంటే సహోదరుల ప్రేమ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మనము అది యేసుక్రీస్తు ప్రభు వారి జీవితానికి సాదృశ్యంగా మనం జీవించగలుగుతామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. లేదు మనము అట్లనే కక్షలు పెట్టుకున్నామంటే దేవుని ఉగ్రత అనేది ఈ ఏదోము ప్రజలకు ఎలా అయితే వచ్చిందో మనకు కూడా అదే విధంగా మనము ఏదో ఒక రోజు దేవుడు మన పట్ల లేదంటే దేవుని శిక్షకి మనము గురవ్వాల్సి వస్తుంది అనే
సారాంశాన్ని ఈ ఉపాధ్యాయ గ్రంథం ద్వారా లేదంటే ఈ ప్రవక్త ద్వారా మనకి స్పష్టంగా దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఈ మాటలన్నీ కూడా మనము మనసులో పెట్టుకొని మన రియల్ లైఫ్ లో ఇవన్నీ కూడా అప్లై చేస్తూ మనం ముందుకెళ్తే, ఈ వాక్య వెలుగులో గనక మనం ముందుకెళ్తే గనక మనం ఆశీర్వదించబడతాము, మనం కుటుంబం కూడా ఆశీర్వదించబడతాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. అంటే క్లోజింగ్ ప్రేయర్ చేయండి. అంటే ఎవరైనా ప్రార్థన చేస్తారండి? నన్ను చేయమంటారా అండి? మీరు చేయండి, నేను బెనిడిక్షన్ ఇస్తాను. ఓకే ఓకే. మా పరిశుద్ధుడా, మా తండ్రి, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ విధంగా మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ఉపాధ్యాయ గ్రంథాన్ని ప్రభా నేర్చుకోవడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభా. ఏ విధంగా ప్రభా ఈ ఎదమ ప్రజలు ఇజ్రాయెల్ ప్రజల పట్ల ప్రవర్తించారో దాన్ని బట్టి వారికి ఏ విధమైన ఉగ్రత వస్తుందో మీరు తెలియజేశారు ప్రభా. దాని ద్వారా ప్రభా మీరు మాకు చాలా నేర్పించినందుకు మీకు వందనాలు ప్రభా. హంబుల్ గా ఎలా ఉండాలో మీరు మాకు నేర్పించినట్టు మీకు వందనాలు ప్రభా. అదేవిధంగా సహోదరులతో ప్రభా ఎలా ఐక్యత కలిగి ప్రేమ కలిగి ఉండాలో మీరు మాకు నేర్పించినట్లు ప్రభా, మీరు మాకు నేర్పించినందుకు ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఈ వాక్యం అన్నట్టుగా ప్రభా మీరు మా హృదయంలో ఉంచండి ప్రభా. సాతాను దొంగిలించకుండా మీరు మాకు సాయం చేయండి ప్రభా. ఇటు వాక్య వెలుగులో మమ్మల్ని మేము నడుచుకోవటానికి మీరే మాకు కృప చూపించి సాయం చేయండి ప్రభా. ఈ విధంగా ప్రభా జూమ్ లో కూడుకున్న సిస్టర్స్ బ్రదర్స్ ని బట్టి కూడా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. అనేక బుక్స్ ప్రభా మేము చదువుతూ వస్తున్నాం ప్రభా, మీరు మాకు సహాయపడుతూ వస్తున్నారు ప్రభా, మీకు వందనాలు ప్రభా. ఎట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా ప్రభా మీరు మాకు సహాయపడుతూ ఇంతవరకు వచ్చినందుకు ప్రభా మీకు వందనాలు ప్రభా. మరియు వచ్చే శనివారం ప్రభా మళ్ళీ మేము కలుసుకొని ప్రభా ఇతర పుస్తకాలు మేము ధ్యానిస్తుండగా ప్రభా అప్పటి వరకు మీరు మాకు తోడుగా ఉండండి ప్రభా. మీ వాక్యాన్ని ధ్యానించుకోవటానికి ప్రిపేర్ అవ్వటానికి నాకు కృప చూపించండి ప్రభా. అదే విధంగా ఇతర పుస్తకాలు ధ్యానించడానికి బ్రదర్స్ ని సిస్టర్స్ కూడా మీరే తోడుగా ఉండి వారితో మీరు ఉండి సహాయం చేసి వాక్యాన్ని మాలో నాటి ప్రభా అట్టి జీవితాలు మాకు కలిగి ఉండటానికి మీరే కృప చూపించి సహాయం చేయమని అడుగుతూ యేసుక్రీస్తు నామములో వేడుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సార్వత్రిక సంఘమునకు సకల పరిశుద్ధులకు మనకందరికీ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. 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 అందరికీ God bless you.